Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఢిల్లీ ఎన్సీఆర్లో యూనివర్సిటీస్ విజిట్లో భాగంగా ఈరోజు మనము జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉన్నాము. మార్నింగ్ నుంచి డీన్ తమ్మిరెడ్డి గారితో, అదేవిధంగా ఏరోస్పేస్ హెచ్ఓడి అయినటువంటి ఉగేర్ గోయన్ సార్తో కూడా ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ అన్ని విజిట్ చేశాను. సో ఫైనల్గా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామని చెప్పేసి ఈరోజు వీళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వన్ బై వన్ వీళ్ళు ఎందుకు ఈ కాలేజీకి వచ్చారు అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వీళ్ళు ఎందుకు చూజ్ చేసుకున్నారు అండ్ దాంట్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏంటి అనేవి కూడా అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఫస్ట్ గర్ల్స్ని స్టార్ట్ చేద్దాం. సో చెప్పు నాన్న, నీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఐమ్ హంసిని రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఎందుకు ఏరోస్పేస్ అంటే నాకు జనరల్గా ఆస్ట్రోనాటిక్స్ అంటే ఇష్టం ఎక్కువ. సో దాన్ని కొంచెం ఆస్ట్రోనామీ సైడ్ కాకుండా కొంచెం బీటెక్ సైడ్ లైక్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి సో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. సో ఎలా ఉన్నారు మీకు ఫ్యాకల్టీ, మీ హెచ్ఓడి ఎలా ఉంది? ఫ్యాకల్టీ బాగున్నారు, హెచ్ఓడి బాగున్నారు. అందరూ లైక్ ప్రొఫెసర్స్ లైక్ ప్రొఫెషనల్గా కొంచెం దే హ్యాండిల్ ఎవ్రీవన్. యా, అంత బాగుంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా? ఆస్ట్రోనాటిక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏమనంటే ఫారెన్ వెళ్దాం అనుకున్నారా ఎంఎస్ చేయడానికి? యా, అంటే బేసికల్గా ఈ 4 years కోర్స్ అయినాక ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ దాంట్లో అటు ఇటు అయితే అప్పుడు ఎంటెక్ చేద్దాం. మీకు దానికి సంబంధించిన గైడెన్స్ ఉందా? అబ్రాడ్ స్టడీస్కి సంబంధించిన గైడెన్స్ ఏమన్నా ఇక్కడ ఇస్తున్నారా మీకు? యా, మా ప్రొఫెసర్ ఉగన్ గువెన్ సార్ లైక్ ఆయన గైడ్ చేస్తుంటాడు అనమాట మమ్మల్ని. లైక్ హీ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్. బేసికలీ మనకు వచ్చే మార్క్స్ ప్రకారం హిల్ టెల్ us లైక్ ఎక్కడ మనకేందని ఆపర్చునిటీస్ ఇస్తారు. మీ పేరేంటమ్మా? అక్షయ. అక్షయ, మీరు ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి. చాలా లాంగ్ నుంచి బాగా వచ్చారు. ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఈ కాలేజ్ ఉందని? లైక్ మేము నార్మల్గా నేను వేరే దాంట్లో కాలేజెస్ కూడా చూసాను అనమాట. ఏఎంఈ కోర్స్ తీసుకుందాం అనుకున్నాను అండ్ మళ్ళీ కొంచెం రీసెర్చ్ చేశాక అండ్ ఈ కాలేజ్ తెలిసింది, జీడీ గోయంకా ఏరోస్పేస్. అండ్ దీంట్లో లైక్ నాకు చిన్నప్పటి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ అవి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, ఏవియేషన్ మీద. సో ఇంకా నేను లైక్ ఈ కాలేజ్ కూడా అదే బాగా సెట్ అయింది అండ్ ఏరోస్పేస్ తీసుకున్నాను. దీంట్లో నార్మల్గా ఏంటంటే టఫెస్ట్ బ్రాంచెస్లో ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్ అంటారు అనమాట. మీకు ఎలా ఉంది ఇక్కడ? టఫ్ అనిపిస్తుందా లేకపోతే ఎట్లా? కోర్స్ అవుతున్నారు కదా, ఫస్ట్ ఇయర్ చదివారు కదా, బేసిక్స్ ఏమన్నారా లేకపోతే సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారా? చేశారు, లైక్ ఫండమెంటల్స్ ఇప్పుడు చెప్తున్నారు అనమాట. లైక్ కొంచెం లైక్ హార్డ్ ఉంది, మీడియం కూడా ఉంది. అంటే ఏది ఎక్కువ ఉంటుంది మీకు? ఫిజిక్సా లేకపోతే ఎట్లా? ఫిజిక్స్ మ్యాథ్స్ మంచిగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే అమ్మా, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏవియేషన్ సైడ్ వెళ్దాం అనేసి, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్. దానికి మీ పేరు నాన్న? నా పేరు హరిప్రియ. మీరు ఎక్కడి నుంచి? తెలంగాణ ఎక్కడ? నిజామాబాద్. సో మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్? నార్మల్ గా రీసెర్చ్ చేసి ఏరోస్పేస్ బ్రాంచ్ కోసం సెర్చ్ చేసినప్పుడు తెలిసింది. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏవియేషన్ డిజైనింగ్ అన్నా లేదంటే సిపిఎల్ సైడ్ అన్నా, రెండిట్లో ఒకటి. సిపిఎల్ పైలట్ అవుదాం అనుకుంటున్నారు మీరు? ఓకే నాన్న. సో ఫ్యాకల్టీ పరంగా కావచ్చు, ఫెసిలిటీస్ పరంగా, ల్యాబ్స్ అవన్నీ ఓకేనా ఇక్కడ? అంతా బాగున్నాయి. అంటే నేను అడుగుతున్నా కాకుండా జెన్యున్గా చెప్పండి. చాలా బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. బాగానే. సో నెక్స్ట్ తనకి ఇవ్వండి. యు టేక్ స్పీకర్ అమ్మా. సో వాట్ ఈస్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ వై యూ ఆర్ సెలెక్టెడ్ జీడీ గోయంకా యూనివర్సిటీ? My name is Nasosala Muhammad. I'm from Zambia. I selected GD Gwenga University because I wanted to start aerospace engineering for the aviation part of it, CPL. Yes. You are in CPL program? Yes. No, like I'm studying like third year you have to select it, na? Yes. Okay. Yes. Thank you. How is India? How are our people, how they are receiving? I love India so far. I mean, part of the food stuff is also what we have back home, so it's not really that difficult to manage. So I'm really loving it here. Are you visited total Delhi? Are you gone? Not yet, but I'm planning to soon. Yes. So welcome to India. Thank you. అతిథి దేవో భవ. సో నెక్స్ట్ బాయ్స్లో వచ్చి చెప్పనా, నువ్వు ఏం చదువుతున్నావు ఇక్కడ? నీది కూడా ఏరోస్పేస్. సార్. సో ఏరోస్పేస్లో
ఏరోస్పేస్ ఎందుకు చూజ్ చేసుకున్నావు, ఎట్లా ఏంటి? ఏరోస్పేస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్లయింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఫ్లయింగ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ చూసిన వెంటనే కానీ నాకు ఫ్లయింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ అనమాట. నాకు పైలట్ ట్రైనింగ్ లో చాలా ఎలా అనిపిస్తుంది సార్ పైలట్ వైపు. ఎందుకంటే ఇప్పుడు ఏరోస్పేస్ చేసాం అనుకోండి, ఫస్ట్ మొత్తం తెలుస్తుంది, ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్ తెలుస్తుంది, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిన తర్వాత ఫ్లయింగ్ అంటే ఇంట్రెస్ట్. మొత్తం అన్ని తెలుసుకొని ఫ్లై చేస్తే అది వేరే వేరే లెవెల్లో ఉంటుంది. నీకు ఇంట్రెస్ట్ అని నువ్వు తీసుకున్నావు, నీ డ్రీమ్ని అచీవ్ చేయబోతున్నావు. ఇంకా ఈ రోజు మీ హెచ్ఓడితో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే, మొన్నటి వరకు పైలట్ కోర్స్ ఉంటుంది కదా, అంటే దానికి డిగ్రీ అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఫ్యూచర్లో ఎవరికైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, ఏదైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, వారికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది శాలరీస్ అండ్ వారిని త్వరగా లైసెన్స్ ఇచ్చే విధంగా కొంత నామ్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట. కాబట్టి మీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బీటెక్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు ప్రస్తుతానికి, మన మెచ్యూరిటీ ఇంకా లెవెల్, సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. అవునవును, ఎయిర్లైన్స్ లో సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ తీసుకోవచ్చు పైలట్ ట్రైనింగ్. ఇప్పుడు అది చూడట్లేదు. ఇప్పుడు మామూలుగా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో కానీ, బయట ఎయిర్లైన్స్ లో కానీ, ఎమిరేట్స్ కానీ, ఎథిహాడ్ కానీ, ఇప్పుడు బీటెక్ కానీ మనకి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి యూనివర్సిటీకి. ఇప్పుడు అవన్నీ చూసి మన ఫారెన్ లో చేసిన, మన ఇండియాలో చేస్తే, ఇప్పుడు ఈ యూనివర్సిటీ మన ఇండియాలో చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ రావు బయట. ఇప్పుడు నేను అప్రోచ్ అయింది కూడా యూనివర్సిటీకి 4th year లో మనం బీటెక్ ఉంటుంది, మనం పైలట్ ప్రస్తుతానికి మనకు మెడికల్ టెస్ట్ టాప్ అయినా కానీ, దీంట్లో ఫెయిల్ అయినా కానీ, సపోర్ట్ మెడికల్ టెస్ట్ మనం చెప్పలేం కదా సార్. ఇప్పుడు ఏవియేషన్ వైపు అయినా వెళ్ళొచ్చు, దేని వైపు అయినా వెళ్ళొచ్చు. దీంట్లోకి వస్తే ఇప్పుడు మనం పైలట్ కాకపోయినా దేని వైపు గ్యారంటీ ఉండదు సార్, మనం అనుకుంటే జరగదు. దీంట్లో జరగచ్చు. ఎలా నాకు నచ్చింది అది. మా పేరెంట్స్ కూడా ఫర్దర్ సైడ్ పైలట్ అని ఆలోచన చేస్తారు చాలా మంది పేరెంట్స్ ఇండియాలో. ఇప్పుడు అంత 81 lakhs 1 crore 1.5 crore అవుతుందంటే బేసిక్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉండాలి. అంటే ఒకటే లేదు, మార్నింగ్ సార్తో మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే, ఒకవేళ పైలట్గా సెలెక్ట్ కాకపోతే ఏదైనా సిగ్నలింగ్ సైడ్ కానీ, లేకపోతే ఏరోస్పేస్లో రీసెర్చ్ వైపు కానీ వెళ్ళే చాలా ఉన్నాయి. ఫ్యూచర్ బాగుంటుంది, అబ్రాడ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండియాలోనే కాకుండా అని చెప్పారు అన్నమాట. సో మీకు ఎలా తెలిసింది ఇక్కడ యూనివర్సిటీ? మాకు ఎలా తెలిసిందంటే, నేను ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ పైలట్ జాయిన్ అవుదాం అనుకున్నాను. ఇక్కడ ఇండియాలో ఏంటంటే సార్, ఇప్పుడు నేను ముంబైలో యూనివర్సిటీకి వెళ్ళాను. ఇండియాలో ఏంటంటే మీకు ఫుడ్ మొత్తం ట్రైనింగ్ ఇస్తాం మేము, NIMS యూనివర్సిటీ ఉంది ముంబైలో. దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఇప్పుడు 3 years ఏవియేషన్ అది 3 years మీకు లైసెన్స్ మాకు సంబంధం లేదన్నారు. మేము మీకు అప్లై చేసేదాకా చూసుకుంటాం, లైసెన్స్ మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు మా పేరెంట్స్ ఏం చేశారు, మన 3 years డిగ్రీ అయిపోద్ది ఇక్కడ, మనం మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి 22, 23 వచ్చిన తర్వాత ఫారెన్ పంపించిన అంత 81 lakhs ఖర్చు పెట్టినా కూడా మనకి ప్లేస్మెంట్ వస్తుంది. ఇప్పుడు US లో చేస్తే 8 months లో లైసెన్స్ వచ్చేస్తుంది. ఇండియాలో ఇట్ విల్ టేక్ టైం 2-3 years. ఇప్పుడు US అంటే మీ కోర్సులో మేము ఫ్లోరిడా కూడా పంపించే ఛాన్స్ ఉందంట కదా? ఎస్ సార్, ఫ్లోరిడా పైలట్ ట్రైనింగ్ ఫ్లోరిడా అయినా పంపించవచ్చు, న్యూజిలాండ్ అయినా. ఓకే, న్యూజిలాండ్ అయినా ఫ్లోరిడా అయినా. ఓకే, సో యు ఆర్ హ్యాపీ విత్ కాలేజ్ అకామిడేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ, మీ హెచ్ఓడి పట్ల అంతా? మీ ఫ్యాకల్టీ కూడా ఫారెన్ అతనే కదా? మీ హెచ్ఓడి ఫారెన్ కదా సార్కి? ఓకే ఓకే, రైట్ నాన్న. సో హ్యాపీ అయినా ఇక్కడ వచ్చిందా? హ్యాపీ సార్. నెక్స్ట్ తను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఆకాష్ సార్ నా పేరు. కొంచెం మ్యాక్ దగ్గర. మాది వైజాగ్ సార్. వైజాగ్. నాకు బేసిక్గా రీసెర్చ్ అంటే చాలా ఇంట్రెస్ట్. రీసెర్చ్ వెరీ గుడ్ నాన్న. రీసెర్చ్ ఫ్యూచర్ చాలా ఉంది. ఎస్ సార్, అందుకే మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ వల్ల నాకు ఆ ఇంట్రెస్ట్. మా డాడీ చిన్న జాబ్ అయినా మా డాడీ చిన్నప్పటి నుంచి నాకు ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ అలా స్పేస్ సంబంధించినవి అలాంటి చూపించడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఆ మైండ్ అలా డెవలప్ అయిపోయింది. సో అందుకే ఏరోనాటిక్స్ తీసుకొని, డిఫెన్స్ కానీ ఏరోనాటిక్స్ కానీ తీసుకొని స్పేస్ రీసెర్చ్ వైపు వెళ్ళి అలా సెటిల్ అవుదామని చిన్న ప్లాన్ సార్ నాది. సో అంటే ఫ్యూచర్లో మేము అటువైపు పైలట్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నా, ఆస్ట్రోనాటిక్స్ అంటే స్పేస్ రీసెర్చ్ టైప్. ఓకే, అయితే మీరు ఏం చేయాలంటే, రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి కొంత పీజీ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, కొంత అంటే ఈ 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక పిహెచ్డి కంప్లీట్ చేసుకుని ఎలాగో ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ ఇస్తాను సార్ అబ్రాడ్. అందుకే ద మెయిన్ రీజన్ నేను ఇక్కడ జాయిన్ అవ్వడం కారణం అబ్రాడ్ ఇంటర్న్షిప్. అండ్ సార్స్ కూడా ఫ్యాకల్టీ బాగుందని విన్నాను. యాజ్ యూజువల్ చాలా బాగుంది. విన్నాను కాదు, నువ్వు చదువుతున్నావు సార్. బాగుంది. జాయిన్ అయ్యేటోళ్ళు విన్నాను అన్నారు, నువ్వు ఆల్రెడీ చదువుతున్నావు కాబట్టి. నేను ఇక్కడ జాయిన్ అవ్వకముందు విన్నాను, విన్నాక తెలిసింది అంత బాగుంది. తనకి మైక్ దగ్గర పెట్టుకున్నా. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా పేరు పవన్ సార్, మాది గుంటూరు. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఆస్ట్రోనామీ సైడ్ వెళ్దామని, రాకెట్స్ శాటిలైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. ఏదో కంట్రీకి ఇస్రో ద్వారా అట్లా DRDO ద్వారా సర్వ్ చేద్దామని చెప్పేసి. అంటే వెరీ గుడ్. చాలామంది మీలో మాట్లాడుతుంటే అట్లీస్ట్ మీ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అంతా మూస దూరంలో అందరు కంప్యూటర్ సైన్స్ అని వెళ్తూ ఉంటే
కొంతమంది పేరెంట్స్ ఏమో ఎందుకన్నా మంచిది మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పేసి వాటిలో తోసేయకుండా అట్లీస్ట్ మీ పేరెంట్స్ సరే మా పిల్లల ఇంట్రెస్ట్ని గుర్తిద్దామనే ఉద్దేశంతో జాయిన్ చేశారు కాబట్టి మీతో పాటు మీ పేరెంట్స్ కూడా అప్రిషియేట్ చేయొచ్చు ఈ డెసిషన్ తీసుకున్నందుకు. సో మీ ఫ్రెండ్ ఇప్పుడే జాయిన్ అయ్యాడు మనతో పాటు, తన పేరేంటి ఒకసారి తనకి ఇవ్వండి. సిద్ధార్థ్. ఎంతమ్మా? సిద్ధార్థ్. ఓకే సిద్ధార్థ్, ఎక్కడి నుంచి మీరు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. మీరు ఇక్కడ ఏరోస్పేస్ అయినా మీరు కూడా? ఏంటి ఏరోస్పేస్ ఎందుకు చూస్ చేసుకుని? ఇన్ని బ్రాంచెస్ 100 బ్రాంచెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ లో. నాకు పర్సనలీ నా ఫేవరెట్ ఇంట్రెస్ట్ ఇదే డిఫెన్స్ టెక్నాలజీస్ మీద. సో ఇక్కడ బాగుందని చెప్తే నేను విన్ అయ్యేసి వచ్చా. అవునా? అంటే ఇప్పుడు మరి మీకు రేపు ఏ ఏరియా సెలెక్ట్ చేసి మీకు థర్డ్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలి? థర్డ్ ఇయర్లో చూస్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఐడియా వచ్చిందా ఏమేమి స్పెషలైజేషన్ ఉంటాయి ఏందని? ఏవియానిక్స్ ఉంటుంది, ఏవియేషన్ ఉంటుంది, డిఫెన్స్ టెక్నాలజీస్ ఉంటుంది. ఇంకా కమర్షియల్ పైలట్ అవ్వాలనుకున్న వాళ్ళకి 4th ఇయర్ సిపిఎల్ కూడా వెళ్ళొచ్చు. నా సజెషన్ అయితే అది సిపిఎల్ తీసుకోండి. నేను సిపిఎల్ చేస్తున్నారా? వెరీ గుడ్. తను కూడా ఉన్నారు, తను మీరిద్దరు ఉన్నారు. తనకు మీ ఇద్దరికి ఎవరు ఉన్నారమ్మా సిపిఎల్? తను కూడా సిపి అనుకుంటున్నారు అనమాట. అంటే మీకు ఇప్పుడు కాకపోతే తర్వాత కూడా డెసిషన్ తీసుకోవచ్చు అంట కదా? అవును. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కృష్ణ చైతన్య సార్. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను. వచ్చారా? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడ? రాజమండ్రి. సో ఓకే నాన్న, మీ ఇక్కడ మీరు ఎందుకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు ఫస్ట్ కంప్యూటర్ స్టఫ్ అనేది ఇంట్రెస్ట్ లేదు సార్. బాగా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ మెకానిక్స్ వైపు వీటి వైపు ఇష్టం. సో మెకానికల్కి జాబ్ ఆపర్చునిటీస్ రీసెంట్ డేస్లో తగ్గాయి కాబట్టి నేను ఏరోస్పేస్ చూస్ చేసుకున్నా. అందులో డిఫెన్స్ సెక్టర్ అంటే బాగా ఇష్టం. సో అందులోకి వెళ్దామని. డిఫెన్స్ లో కూడా కొంచెం ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని మనకి ఈ మధ్యనే వచ్చింది. అండ్ స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా డిఫెన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఒక స్కిల్గా చెప్తున్నారు అనమాట. మీరు ఇక్కడ బీటెక్ లెవెల్లో కొంచెం బేసిక్స్ బాగా నేర్చుకుని ఉంటే పీజీ కానీ పిహెచ్డీ లెవెల్లో చేస్తే బాగానే ఉంటుంది. మీకు ఫ్యాకల్టీ పట్ల కానీ కాలేజీ అంతా ఓకేనా? బాగుంది సార్. దాని పరంగా అయితే ఓకే. మీరు ఇది ఎలా తెలిసింది మీకు ఈ కాలేజీ? నేను రీసెర్చ్ చేశాను దీని మీద, ఏరోస్పేస్ ఎక్కడ ఉంది ఏందని. ఓకే. ఐఐటి స్టాండర్డ్ లో ఏదైనా ఉంది అంటే కొంచెం ఇది. అంటే మీ ల్యాబ్స్ కూడా బాగానే, మీ ఫ్యాకల్టీ కూడా ఫారినర్, అదే నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే నాన్న, గేట్ ఎగ్జామ్ కూడా మీరు అందరూ మర్చిపోకండి. ఎందుకంటే గేట్ అనేది ఆల్ బ్రాంచెస్కి చాలా టఫ్ అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఉంటాయి బ్రాంచెస్ అనేవి. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఏఐ కావచ్చు, ట్రిపుల్ మీది అట్లా ఉండదు. ఏరోస్పేస్ అనేది ఐఐటీలు, కొన్ని ఎన్ఐటీలు, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్నాయి కాబట్టి అదొక ఫెచ్చింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్, మీకు మంచి జరగాలని కోరుకుంటూ. నెక్స్ట్ మీరండి. హలో సార్, ఐఎమ్ నాగేందర్. ఓకే. ఎక్కడి నుంచి నాగేందర్ మీరు? నేను హైదరాబాద్ నుంచి సార్. హైదరాబాదా? మీరు ఏరోస్పేస్ మీరు ఎందుకు తీసుకున్నారు? సో లైక్ ముందు నుంచే నాకు ఆస్ట్రోనాటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే, లైక్ డిజైనింగ్స్ కానీ లేదంటే టెస్ట్ చేయడం కానీ. సో లైక్ 7th క్లాస్లో ఇట్లా మొత్తం నేర్చుకున్నాను. అంటే స్కూల్ లెవెల్లో టీచర్స్ చెప్పినప్పుడు అది అనిపించిందా లేకపోతే? లైక్ మా ఫిజిక్స్ సార్ నాకు రికమెండ్ చేశారు. సో ఇట్లా ఫిజిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటాను. అంతేనా? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అట్లా లైక్ 3rd ఇయర్లో నేను ఆస్ట్రోనాటిక్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆఫ్టర్ దాట్ మేబీ ఒకవేళ ఛాన్స్ వస్తే లైక్ ఇస్రో కానీ ఇండియన్ కంపెనీస్లో లైక్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తారు సార్. చూస్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైనల్గా మీ టర్న్ వచ్చింది. మీ పేరేంటి, ఎక్కడి నుంచి ఉన్నారు, ఎలా జాయిన్ అయ్యారు ఈ కాలేజీలో? సార్, ఐఎమ్ హర్షన్ సార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, GD Goenka University. I found out because one of my senior studies here. He recommended to me. Okay. Because he himself is also an aerospace engineer here. So what is your future plans? Sir, defense technology, sir. Personally, defense technologies abroad, sir. Abroad gaani different technology lo vellani aalachana meedi. Yes, sir. Okay, right, Anna. All the best. Okay. Thank you, sir. So స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూశారు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ అనమాట. అంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగు, ఆస్ట్రోనాట్స్, కొంతమందికి పైలట్ అవుదామని డ్రీమ్ అనమాట వీళ్ళందరికీ కూడా. అంటే సేఫ్ సైడ్లో అనమాట. ఏంటంటే పైలట్ ఇంటర్మీడియట్ నుంచి పైలట్ ట్రైనింగ్ తీసుకొని ఒకవేళ అక్కడ లైసెన్స్ రాకపోతే ఎలా అని భయపడి, కొంతమంది చేతిలో ఒక డిగ్రీ ఉన్నట్లయితే అటు సైడ్ కూడా వెళ్ళొచ్చనే ఉద్దేశంతో కొంతమంది డ్యూయల్ ప్రోగ్రామ్ అంట, పైలట్ ప్రోగ్రామ్ అట్ ద సేమ్ టైం బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనకి ఇక్కడ అదర్ కంట్రీస్ నుంచి ఉన్నారు. సో తను వచ్చేసి జాంబియా నుంచి ఉంది. బట్ కొంతమంది మనం కలిశారనమాట ఈవినింగ్ టైంలో, వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో, ప్యాషన్ అయితే ఉందో, అంటే అందరిలాగా ఒక పక్కనోడు ఏది తీసుకుంటే ఆ సబ్జెక్టే తీసుకునేది కాకుండా వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళ యొక్క
ఇంట్రెస్ట్ని గుర్తించి సో దాదాపు ఇంత ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ జాయిన్ చేశాను అనమాట. సో మనందరం కూడా చూస్తున్నటువంటి మీరు కావచ్చు, నేను కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ లైఫ్లో సక్సెస్ కావాలని, వీళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్ అవన్నీ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటూ, మీరు కూడా ఒకవేళ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కనుక మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఓన్గా సెర్చ్ చేసుకొని ఇక్కడ రావడం అనేది జరిగింది. మీరు కూడా ఈ కాలేజీని మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు సెర్చ్ చేయకుండా తెలిసిపోద్ది అనమాట. జీడీ గోయంకా యూనివర్సిటీ మనకి ఢిల్లీ ఎన్సీఆర్లో గుర్గాంలో ఉందన్నమాట ఈ యూనివర్సిటీ అనేది. సో వీళ్ళ హెచ్ఓడి కూడా ఫారినరే ఉన్నారు. అండ్ వీళ్ళ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు ఫ్లోరిడాలో జరిగింది అనమాట 4 years బీటెక్ తర్వాత. వారితో కూడా మాట్లాడి ఒక పాడ్కాస్ట్ అనేది చేశాను. అది కూడా చూసినట్లయితే మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఫ్యూచర్లో వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అండ్ ఎటువంటి స్టూడెంట్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలనేటువంటి అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మీ అందరికి కూడా అమ్మ బిగ్ థ్యాంక్స్. అండ్ ఎందుకంటే ఇప్పుడే కాలేజ్ అయిపోయింది, మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యే టైంలో కొంత మీ టైం నాకు ఇచ్చినందుకు. అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.